అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ, ఇక ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి దోసకి వాటికి పిండి కలిపి పెట్టాను అని చెప్పాను కదా నిన్న. ఇంక ఇవాళ టిఫిన్ అయితే దోసలు వేస్తున్నాను. మామూలుగా కోడిగుడ్డు దోసలు, ఎర్రకారం దోసలు వేసిచ్చాను. నాకేంటంటే ఆనియన్ దోస అంటే చాలా ఇష్టం అనమాట. మనము ఏ కాంబినేషన్ అయినా ఎక్కువగా ట్రై చేసేది దోసల్లోనే. రకరకాల దోసలున్నాయి కదండీ! చీజ్ దోసని, అలాగే మసాలా దోసని, ఆనియన్ దోసని, తవా దోసని, ఇంకా అలా చెప్పుకుంటూ పోతే ఎన్ని పేర్లున్నాయో. నాకు మాత్రం ఎన్నున్నా ఆనియన్ దోస అంటే చాలా ఇష్టం. ఇంకిక్కడ అదే వేసుకుంటున్నాను. నిన్న వేరుశెనగ పప్పులు, పచ్చిమిరపకాయలు వేసి చట్నీ చేశా. అంటే పచ్చడి దంచా, చట్నీ కాదు. కొత్తగా రోలు కొన్నాం కదా! ఇంక పచ్చడి దంచుదామని చెప్పేసి అది దంచాను. చాలా బాగుండింది దోసల్లోకైతే ఆ చట్నీ. అంటే ఇంక రోలు తెచ్చుకున్న తర్వాత తెచ్చేటప్పుడే అన్నారు మా వారు, "నువ్వు పెద్దగా వాడవు, ఎందుకు తెచ్చుకున్నావు? ఆల్రెడీ మనకు ఉంది కదా! నువ్వు వాడటానికి అది సరిపోతుంది కదా" అన్నారు. అయినా కూడా నేను హ్యాండీగా ఉంటుంది, ఏవైనా చట్నీలు అవన్నీ చేసుకోవాలంటే దాంట్లో నాకు కుదరట్లేదు, దీంట్లో చేసుకుంటానని చెప్పా. ఇంకా అందుకోసమని చట్నీ చేశాననమాట. ఎర్రకారం వేసుకొని టిఫిన్ అది చేసేసిన తర్వాత ఇది నిన్న దంచిన చట్నీయేనండి. నేను ఎలా దంచాను ఏంటి అనేది ఈ వీడియోలో మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నా. అంటే మామూలుగా మనం కౌంటర్ మీద పెట్టుకొని నిలబడుకొని దంచుకోవచ్చు. నేనేంటంటే ఇంకా అన్నీ ముందు పెట్టుకొని ఇట్లాగా కింద కూర్చొని దంచాను. చాలా బాగా కుదిరిందండి చట్నీ అయితే మాత్రం. చాలా టేస్టీగా కూడా కుదిరింది. మేము చాలా తక్కువ పచ్చళ్ళు అవి తినడం అనేది తక్కువ, ఎప్పుడో రేర్‌గా చేస్తూ ఉంటా. ఇంకివాళ రోలు తెచ్చాం గదా! నువ్వు వాడలేదు అని నన్ను అనకుండా పచ్చడి దంచాననమాట. ముందుగా వేయించి పెట్టుకున్నాను గదా పల్లీలు అవి, వాటినైతే ఇక్కడ పొడి చేసుకుందాం ఫస్టు. విడివిడిగా వేయించానండి అన్నీ. ముందు పచ్చిమిరపకాయలు, తర్వాత పల్లీలు, ఆ తర్వాత కొంచెం చింతపండు వేసి టమాటాలు, అలాగే ఆవాలు, కొంచెం జీలకర్ర, ధనియాలు ఇవన్నీ విడివిడిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని అన్నీ చల్లారిన తర్వాత ఇంకిక్కడ దంచుదామని చెప్పేసి కూర్చున్నా. ఇంకిక్కడ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ దంచేస్తాం కదా! ఫస్ట్ అయితే వేరుశెనగ పప్పుని పొట్టు తీయలేదండి. పొట్టు తీయకుండానే చట్నీలో వేస్తాను. మెత్తగా పౌడర్‌లాగా దంచుకుందాము దీన్ని. ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసి దంచుకోవచ్చు. ముందు మెత్తగా పౌడర్‌లాగా అదే దంచేసుకుందాము. నా పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం ఒకసారి పచ్చడి చేశానండి ఇట్లాగే. దాంట్లో వేరుశెనగపప్పు కూడా నలగలేదు. మీరు నమ్మరు నిజం చెప్తే. అసలు వేరుశెనగపప్పు ఎలా వేసిందో అలాగే ఉంది. అంటే నాకు చేత కాదనమాట. ఇంకా ఇంట్లో వాళ్ళు చేయమన్నారు కదా అని చెప్పేసి, అప్పుడు ఈ ఫోన్లు ఇంత ఫెసిలిటీ ఎక్కడుంది. నాకు కుక్కర్‌లో రైస్ పెట్టి 3 విజిల్స్ వస్తే రైస్ అవుతదన్న విధి మాత్రమే తెలుసు. కూరలేమీ చేత కాదు. ఇంక వాళ్ళు చేయమనేసరికి ఏదో నాకు అసలు అవగాహన లేనట్టు ఇంక అన్నీ వేసి దంచేసా. కానీ వేరుశెనగపప్పు కూడా మెదగలేదు. ఇంక వాళ్ళు చూసి ఇంక అస్సలు వంటే చేతయినట్లేదని చెప్పేసి ఇంక అప్పటినుంచి పచ్చడిది దంచమని అయితే చెప్పలేదు నాకెప్పుడు. దంచమని కూడా అడగలేదులెండి. కానీ నేను ఎలా చేసినా అది ఎలా ఉన్నా కూడా మా వారైతే పాపం తినేవారు. ఇంకా అంతకన్నా ఆప్షన్ లేదు. అంటే నాకు చేత కాకుండానే అప్పట్లో వంటలు చేసి పెట్టేదాన్ని వారికి. పాపం అలాగే తిన్నారు. కానీ ఇప్పుడు మాత్రం చాలా ఎక్స్‌పర్ట్‌లాగా నీట్‌గా, టేస్టీగా చేయగలుగుతున్నాన్ని. ఏదైనా మనం చేయంగా మనకు కూడా వస్తుంది. రాదు అనైతే ఫీల్ అవ్వకూడదు ఏది కూడాను. చేయంగా ఇంట్రెస్ట్ పెట్టి చేశామంటే అది ఏదైనా కూడా మనం చేయగలుగుతాము అన్న కాన్ఫిడెన్స్‌తోనే చేయాలి. ఇంకిక్కడ పచ్చడైతే దంచేస్తున్నా నేను. ముందుగా పల్లీలు తీసాను కదా! తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసేసి దంచుతున్నా. ఇవి నూనెలో వాడ్చాను కదండీ! ఎంత మంచిగా స్మెల్ వస్తుందో. ఇంకా ఇందులో తెల్లపాయలు కూడా వేసుకుంటున్నాము. ఈ తెల్లపాయ వేసుకుంటే ఏంటంటే మంచి స్మెల్ వస్తది. టేస్ట్ కూడా ఇంకా బావుంటుంది. 1, 2 కాకుండా కొంచెం ఎక్కువ వాడతామండి తెల్లపాయలు. కూరల్లో ఏంటంటే కొంచెం ఎక్కువగా వేసుకుంటాను నేను అన్నిటిలోనూ. అందువల్ల ఇక్కడ కొంచెం ఎక్కువగానే వేసి ఇంకా కొంచెం ఉప్పు కూడా వేసేసి వీటన్నిటిని కలిపి ఫస్ట్ మెత్తగా నూరుకుందాం.
ఇక ఇది కూడా మెదిగిపోయిన తర్వాత మనము వాడ్చి పెట్టుకున్నాం కదా టమాటా, కొత్తిమీర, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, కొంచెం చింతపండు అన్నీ కలిపేసి ఇందులో వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం. అంటే క్వాంటిటీ రోల్ చిన్నది కాబట్టి మనకు సరిపోయే విధంగానే వేసుకోవాలి. కొంచెం క్వాంటిటీ పెరిగితే ఇందులో నూరడానికైతే సెట్ అవ్వదనమాట. కొంచెం చిన్న రోల్ కదండీ అందుకోసం అనేసి. ఇంక ఇప్పుడు ఇవన్నీ మెత్తగా బాగా నూరేసుకున్నామంటే తర్వాత వేరుశనగపప్పు కూడా వేసేసి మొత్తం కలిపేసి నూరేసుకొని ఉప్పు అది చూసుకున్న తర్వాత ఎర్రగడ్డ ముక్కలు విడిగా కలుపుదాము. అంటే చట్నీలో వేసి దంచకుండా విడిగా ముక్కలు కట్ చేసి కలుపుకుందాం. టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. నిజంగా చాలా బాగా కుదిరిందండి పచ్చడి కూడా. నేను ఈ వీడియో తీసింది మీకు ఫోన్లో ఎలా కనిపిస్తుందో, నేను చేసే ఈ రెసిపీ స్మెల్ టేస్ట్ కూడా తెలిస్తే బాగుండు అనిపించింది నాకు. చాలా టేస్టీగా కుదిరింది. పెద్దగా పచ్చళ్ళు అలాంటివి ఏమి తినమండి. పిల్లలు ఇంట్లో ఉంటేనే పచ్చడి చేస్తానన్నమాట. లేదంటే మేమిద్దరం చాలా తక్కువ. ఇక్కడ వేయించిన పొడి దంచున్నాం కదా పల్లీల పొడి, అది కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు అంతా కింద పడకుండా జాగ్రత్తగా చిన్నగా మొత్తం కలిపేసి నూరేసుకుందాము. అంటే చింతపండు వాటర్ వేసుకుంటే కొంచెం లూజ్ వస్తుంది. మామూలు వాటర్ కన్నా కొంచెం చింతపండు వాటరు నానబెట్టి ఉంటాం కదా, అది వేసుకుంటే కొంచెం మనకి లూజ్ వచ్చేసి దంచడానికి ఈజీగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ పర్లేదు, నాకు ఈజీగానే అనిపించింది. ఇకపోతే ఇవాళ ఎలాగో నిన్నటి పచ్చడి ఉంది కాబట్టి ఒట్టి పచ్చడితో తినరనమాట. ఇంకా దీంట్లోకి ఏదైనా తాళింపు చేద్దాము అనుకున్నా. పచ్చడి తాళింపు కాంబినేషన్ బాగానే ఉంటుంది కానీ రెగ్యులర్గా అంటే తినరండి. ఎప్పుడో ఏదో ఇంకేదైనా నాకు పెద్దగా పనుండి నేను వంట చేయడం కుదరలేదు అనుకుంటే తప్పితే రెగ్యులర్గా అయితే ఇట్లా ఈ కాంబినేషన్ అంత ఇష్టపడరు ఇంట్లో. ఇంక ఇవాళ పచ్చడి ఉంది కదా, అలాగే బెండకాయలు ఉన్నాయి, తాళింపు చేసేస్తే బాగుంటుంది. ఈ మిర్చి అవి ఆడించాలండి. ఈ వచ్చే పోయే చినుకుల్లోనే ఆ కాస్త ఎండకి బాగా ఎండించుకున్నాను, బాగా ఎండపెట్టేశాను. ఇంకా వాటినైతే ఇప్పుడు తీసుకొని వెళ్ళి ఆడించుకొని రావాలి. అందుకోసం అనేసి ఇంకా రైస్ పెట్టేసి బెండకాయ తాళింపు అయితే చేద్దాం అనుకుంటున్నా. ఇంకా ఎలాగో ఇది ఉంది కదా, అలాగే పెరుగు కూడా ఉందన్నమాట. ఇవి రెండిటితోటి నడిపేయచ్చు. సాయంత్రం చూసుకోవచ్చు. ఇంకా ఇప్పుడైతే ఈ పనులు ఉన్నాయి. ఇంకా అందుకోసం అనేసి తాళింపు ఒక్కటే చేసేద్దాం అనుకుంటున్నా. ఇంక ఇక్కడ ఉప్పు అది ఒకసారి చెక్ చేసుకొని మనకి అంతా సరిపోయింది అన్నప్పుడు తీసి పెట్టేసుకోవచ్చు. ఇక్కడ నాకేంటంటే కొంచెం సరిపోయినట్టు అనిపించలేదు, అందుకోసమని మళ్ళీ ఇంకొంచెం వేసి నూరుతున్నాను అనమాట. ఒక ఎర్రగడ్డని సన్నగా ముక్కలు అవి కట్ చేసుకొని ఇందులో వేసి కలిపేసుకుంటే చాలా టేస్టీగా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తిన్నామంటే భలే బాగుంటుంది. నాకు కూడా ఇంట్లో వాళ్ళు తినిన తర్వాత చాలా బాగుంది, బాగా నూరావు అని చెప్పిన తర్వాత హ్యాపీ అనిపించింది. ఇదివరకు అంతా పచ్చడి అంటే భయపడేవారు, ఇప్పుడు పర్లేదు బాగానే చేస్తున్నాను. అలాగా చేయంగా వస్తూ ఉంటాయి మనకు కూడా. వంట ఏంటంటే ఇప్పుడు ఇదివరకు ఎవరైనా చెప్పాలి పక్క నుండి, కానీ ఇప్పుడు చూస్తేనే చేసేయగలుగుతున్నాము. నేర్చుకుంటూ ఇంట్రెస్టింగ్గా అన్నీ చూస్తూ ఉంటే అవే వచ్చేస్తాయి మనకి. ఇంక ఇక్కడ అంతా అయిపోయింది కదా, దీన్నైతే దీంట్లోకి తీసేస్తున్నాను. మళ్ళీ వేరే గిన్నెలోకి మారుస్తాను. ఎర్రగడ్డ ముక్కలు అవి కలిపిన తర్వాత వేరే గిన్నెలోకి తీసుకుందాము. ఇంక ఇప్పుడైతే ప్రజెంట్ దీంట్లోకి వేస్తున్నా. దీనికి దోసకాయ ఉన్నా కూడా కట్ చేసి వేసుకుంటారండి, చాలా బాగుంటుంది. చింతకాయ తొక్కున్నా కూడా వేసుకుంటారనమాట. పాత చింతకాయ తొక్కు ఉంటుంది కదా, అది కూడా వేసుకుంటారు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఈ అడుగున కొంచెం వాటర్ వేసేసి ఇందులో వాటర్ తీసి చట్నీలో వేసేసుకుంటే మనకి ఇంకొంచెం లూజ్ వచ్చేస్తుంది, అప్పుడు సరిపోతుంది క్వాంటిటీ. బట్ టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి. కారంగా ఘాటుగా మంచిగా అనిపించింది. ఇంకా ఒక ఎర్రగడ్డని చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసేసి కలిపేసుకుంటున్నా. కలిపేసిన తర్వాత పక్కన గిన్నెలోకి అయితే తీసేసుకున్నా. ఇంక ఇవాళ వంట చేయాలిగా, నిన్నటి చట్నీ అయితే ఉంది కదా, సన్నగా బెండకాయలు కట్ చేసుకున్నానా, వీటిని తాళింపు చేస్తున్నా. ఈ పూటకైతే సరిపోతుంది. ఇంకా సాయంత్రం వచ్చిన తర్వాత చూడాలి, సాయంత్రం ఏమన్నా చేయమంటారేమో అడిగేసి సాయంకాలం సంగతి సాయంత్రం. ఇంకా ఇప్పుడైతే ఫాస్ట్గా ఇది తాళింపు చేసేస్తాను. ఇది తొందరగానే వేగిపోద్దులేండి, చాలా లేతగా ఉన్నాయి. మామూలుగా దీంట్లో నేను లాస్ట్లో పొడి కలపను, అంటే నేను పచ్చిమిరపకాయలు వేస్తాను కదా, ఆ కారం నాకు సరిపోద్ది.
కావాలనుకున్న వాళ్ళు కొబ్బరి పొడి కలుపుకుంటారు వీళ్ళు. అందుకోసమని కొంచెం ఈ కారంతోనే వదిలేస్తాను దీన్ని ఫ్రై అయిన తర్వాత. ఇంకిక్కడ ఇది వేసి నేనైతే ఒక సైడు రెడీ అవుతున్నా. ఎందుకంటే మళ్ళీ వర్షం పడ్డా చేసినా మిరపకాయలు మెత్తగా అయిపోతాయి. అంత బాగా ఆడవనమాట. ఏం లేదండి, ఇంకొంచెం ఊరగాయ పెడదామని చెప్పేసి. అలాగే ఇంట్లో కారం లేదు. ఇంకా కారం ఏంటంటే నేను ప్యాకెట్లు అట్లాంటివి వాడననమాట. ఇలాగా మామూలుగా మిల్లుకే పట్టించుకుంటాను. పసుపైనా, కారమైనా చాలా సార్లు కూడా చెప్పాను కదా మీకు. అందుకోసమనేసి ఇంకా వాటిని ఆడించుకొని రావాలి. ఇప్పుడు ఆడించుకొని వచ్చామంటే ఇంకేదైనా చినుకులు పడ్డా పెద్ద కష్టం అనిపియదు. లేదంటే మిరపకాయలు చల్లగా ఉంటాయి కదా! అంత మంచిగా కారం పడదనమాట. అందుకోసమనేసి ఇంకిక్కడ ఇది చేసుకుంటూ రైస్ కుక్కర్‌లో రైస్ పెట్టేసి నేను కూడా రెడీ అవుతున్నా ఒక సైడు. ఇంకిది ఇలాగే ఉంచేస్తాననమాట డ్రైగానే. కావాలనుకున్నప్పుడు కొబ్బరి పొడి కలుపుకుంటారు. నాకేంటంటే ఇందులో వేసిన మిర్చి, కారమే సరిపోతుంది. నేను పొడి కలుపుకోను. ఒక్క ఇంట్లో ఇన్ని రకాల టేస్ట్‌లండి. ఏం చేద్దాం మరి. ఇంకా అయిపోయింది ఇది. కరివేపాకు వేసేసి ఆఫ్ చేసేసాను. ఇంకిక్కడ మిరపకాయలు కూడా బాగా ఎండున్నాయి. ఇంక వీటన్నిటిని ఒక సంచిలోకి ప్యాక్ చేసేసుకొని మరమిల్లు దగ్గరికి తీసుకెళ్తాననమాట. ఇంక నేను కూడా రెడీ అయ్యాను. మా వారు కూడా ఫోన్ చేశాననమాట. నేను రెడీ అయ్యి ఉన్నాను అంటే, నేను వస్తున్నాను అన్నారు. ఇంక ఇవి ఘాటుగా బానే ఉన్నాయండి. కారం అది బానే ఉంది ఘాటుగా. ఇంకిక్కడ వీటన్నిటిని తీసేస్తున్నా. ఇంకా తొడియాలు కూడా ఒలుస్తూనే ఉన్నారు వీళ్ళు. ఇంకైనా ఎంతసేపు ఫాస్ట్‌గానే అయిపోతదిలెండి. ఇంకా కొంచెమే ఉన్నాయి. అంటే వీళ్ళకి పిల్లలకి అప్పచెప్పాననమాట ఒలవమనేసి. ఇంక అందుకోసమని ఇట్లా ఒలుస్తూ ఉన్నారనమాట. ఇంకివి ఒలిచేసుకొని ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళడమే. మామూలుగా ఏంటంటే పసుపు ఇది కూడా 2 ఒకేసారి విడివిడిగా ఆడిస్తాననమాట. పసుపు మొన్న పండించాం కదా మనము. ఆ ట్రిప్పు ఆడిచ్చాను. అంటే అది ఉంది ఇంకా. అది ఇప్పుడే అయిపోదు. ఇంకా అందుకోసమని ఓన్లీ మిర్చి మాత్రమే తీసుకెళ్తున్నా. ఇంకిక్కడ నేను కూడా రెడీ అయిపోయా. ఇంక చీర అది కట్టేసుకొని రెడీ అయిపోయాను. ఇంక మా వారు కూడా వచ్చేస్తున్నారు. ఇంకా బయలుదేరుతున్నాము. మళ్ళీ కరెంటు ఉన్నా, పోయినా, చినుకులు పడినా కష్టం అని చెప్పేసి మళ్ళీ వచ్చి భోంచేయొచ్చు అని చెప్పేసి బయలుదేరుతున్నానండి ఇక్కడ. ఇంక మా వారికి పనుందని చెప్పారు. తను పని చూసుకొని వచ్చేలోపు నేను మిల్లు దగ్గర ఇవన్నీ ఆడించుకొని వచ్చేయొచ్చు అని అనుకొని వెళ్తున్నాము. ఒకసారి ఆడించి పెట్టుకున్నామంటే చాలా రోజులు పెద్దగా పని అనిపించదు. ప్యాకెట్లు వాడాలంటే కొంచెం కష్టం అనిపిస్తదండి. అంతే, ఇంకేం లేదు. ప్యాకెట్లు కాకుండా ఇట్లాగా ఒకసారి ఆడించుకున్నామంటే మనం కూడా కొంచెం ఏదైనా ప్యాకెట్స్ అంటే కొంచెం కల్తీ ఉంటదేమో అనేది నాకు కొంచెం అనుమానం అనమాట. అంతే, ఇంకేం లేదు. కొంచెం కష్టమైనా ఇలాగే చేసుకుంటూ ఉంటా ఎప్పుడు గూడా. ఇంకా వచ్చేసి భోంచేసి కొంచెం సేపు అట్లా పడుకునిన తర్వాత వర్షం పడిందండి. ఎంత పెద్ద వర్షమో దబ్బా దబ్బా పడింది. ఇంక అట్లా వర్షం పడుతుంటేనే ఇట్లా మొక్కల్లోకొచ్చానా, ఎంత బావున్నాయో. మనం ఎన్ని వాటర్ ఏసినా కూడాను పైనుంచి అయి వడిలిపోయినట్టుగానే అనిపిస్తాయి. కానీ వర్షం పడితే మాత్రం ఏంటో అవి మనల్ని చూసి నవ్వినట్టుగా అనిపిస్తాయి నాకు. అవెంత హ్యాపీగా ఫీల్ అవుతాయో నాకు పెద్దగా తెలీదు గానీ, వర్షం పడితే మాత్రం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. చాలా బాగున్నాయి మొక్కలన్నీ మాత్రం ఫ్రెష్‌గా. అసలు ఎంత అందంగా అనిపిస్తాయో. వర్షం పడినప్పుడు అలా చూసుకుంటూ ఉంటా. ఇంకా ఒకసారి అట్లా మొక్కల్లోకొచ్చి అన్నీ చూసానా, చల్లటి గాలి వీస్తా పడతానే ఉంది వర్షము. ఇంకోసేపు పడుకొని లేసాం కదా! కొంచెం ఆ బడలికైతే ఉంది. నిద్ర అయితే పోములేండి. ఊరికనే అయినా అలా నడుము వాలుస్తాను గానీ నిద్రపోను. ఇంకిక్కడ మన రాధా మనోహరం కూడా బాగా బ్లూమింగ్స్ వచ్చి మంచి స్మెల్ అది వస్తూ ఉంటుందనమాట. ఇంకిక్కడ చినుకులవి పడుతూ ఉంటే బాగా అనిపిచ్చింది. ఇంకట్లా బయట మామూలుగా ఫోర్ట్‌కోలోనే మంచం అది ఉంటుంది గదా! అక్కడే కూర్చొని చూస్తా ఉన్నాము. కరెంట్ లేదు కాబట్టి అలా కూర్చొని మొక్కలన్నీ చూసుకుంటూ, ఇంక పిల్లలు ఉన్నారు కదా! ఏదో మాట్లాడుకుంటూ, సరదాగా నవ్వుకుంటూ ఈవినింగ్ టైంనైతే ఎంజాయ్ చేస్తున్నాము. ఇట్లా కూర్చొనున్నాము. చాలా చల్లగా చినుకులవి పడుతూ ఉంటే పైన చాలా బాగా అనిపిచ్చింది.
కొంచెం క్లైమేట్ చల్లబడే కొద్దీ మనకు కూడా మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది కదా, అట్లాగనమాట. ఇంకా పిల్లలతోటి ఇక్కడ ముచ్చట్లు పెట్టుకొని మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ కొంచెం సేపు అయితే అట్లా ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం వంట అది చేయాలి. కానీ కరెంట్ వస్తేనే చేయాలి. పైనుంచి డస్ట్ ఎంత వచ్చిందో కనిపిస్తుందా మీకు సైడు, అంత వర్షం పడిందనమాట. మొక్కల్లో అయితే చాలా బాగుండింది కానీ ఇటు సైడ్ అంతా క్లీన్ చేసుకోవాలంటే పిచ్చెక్కిపోద్ది ఇంకా. అట్లా కొంచెం సేపు కరెంట్ వచ్చిందాక టైంపాస్ చేసి కరెంట్ వచ్చిన తర్వాత ఇంకా వంట అది ప్రిపేర్ చేద్దామని చెప్పేసి లోపలికి వెళ్ళాను. ఎంతసేపు చూసినా కరెంట్ రాలేదు. ఇంకా కూర స్పెషల్గా ఏం చేయాలి ఇట్లా విడిగా అనేది కాకుండా గోధుమ రవ్వ ఉప్మా చేసేసాను అందరికీ కలిపి. నైట్ టైం తినేస్తారండి మాకు, మధ్యాహ్నం ఉన్నాయి పిల్లలు తింటారు కాబట్టి మా వారు ఉప్మా అయితే ఇష్టంగా తింటారనమాట. అది కూడా గోధుమ రవ్వతో చేసిన ఉప్మా అయితేనే తింటారు. ఇంకా అది చేసేద్దాము అనుకున్నాను. అందుకోసమని కరెంట్ రాకున్నా కూడా టైంపాస్ అయితే చేస్తూ ఉన్నాం ఇట్లాగా. చల్లగా చినుకులు పడుతూ ఉంటే చాలా బాగా హాయిగా అనిపించింది. నైనా అయితే మాత్రం చినుకు పడిందంటే బయటికి రాదండి, భలే ఓసిడి దానికి. ఇంక అసలు బయటికి పిలిచినా రాదు. ఇంక అట్లా గుమ్మం దగ్గరే పడుకొని ఉంది. ఇంకా అలా చూసుకుంటూ వంట అయితే స్టార్ట్ చేసేసా. నచ్చిందా అండి వీడియో మీకు? వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ని వస్తూ ఉంటాయి. అన్నిటినీ ఇట్లాగే పూర్తిగా చూస్తూ నన్ను సపోర్ట్ చేయండి. ఇవాల్టికి ఇదేనండి వీడియో. ఉంటానండి. బాయ్ అండి.